విజయవాడలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టిన పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. 6 నెలల క్రితమే 95% నిర్మాణం పూర్తయినా మిగిలిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగటం లేదు. హైటెన్షన్ విద్యుత్ తీగలు మార్పు, భూసేకరణతో ఈ పనులు ముడిపడి ఉండడంతో ముందుకు కదలటం లేదు. దీంతో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పటం లేదు. చెన్నై హౌరా జాతీయ రహదారిపై విజయవాడ నడిబొడ్డు మీదుగా రోజూ వేలాది లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో సమస్యని తగ్గించేందుకు గుంటూరు జిల్లా కాజా, రాజధాని ప్రాంతం మీదుగా గొల్లపూడి నుంచి విజయవాడ శివారు చినాఊటపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. పలు అడ్డంకులతో కొన్ని పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లు బైపాస్ రోడ్డుకు అత్యంత దిగువన ఉండడం వల్ల పలుచోట్ల ఆర్ఓబీలు సగంలో ఆపేశారు. హైటెన్షన్ విద్యుత్ టవర్లను ఎత్తు పెంచేటప్పుడు క్రాస్ అవుతున్న లైన్లను ఒకదానికొకటి అనుసంధానం కాకుండా దిశను మార్చాలి. దీనికోసం పొలాల్లో టవర్లు వెయ్యాల్సి ఉండగా అందుకు రైతులు ఒప్పుకోలేదు. చాలాసార్లు చర్చల తర్వాత రైతులు అంగీకరించినా చివరకు పరిహారంపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రైతులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని జిల్లా యంత్రాంగానికి హైకోర్టు సూచించింది. ఆ తరువాత అధికారులు, రైతులు పలుమార్లు చర్చించినా ఫలితం రాలేదు. దీంతో 6 నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ రోడ్డు పడితే విజయవాడతో సంబంధం లేకుండా, సిటీతో సంబంధం లేకుండా బయట నుంచి బయట వెళ్ళిపోవచ్చండి. టైము తగ్గిద్ది. సిటీలో వెళ్తే ట్రాఫిక్ బాగా ఉంటుందండి. ఎప్పుడో డిసెంబర్కి అయిపోద్ది అన్నారు, ఇప్పుడు దాకా అవ్వలేదు. సిటీలో ట్రాఫిక్ తగ్గిద్ది, సిటీలో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ బయట అవుటర్ నుంచి వచ్చే సిటీలో రాకుండా బయట నుంచి బయట వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ 2-3 బిజీ రోడ్ తొందరగా అయిపోతే కనుక చాలా ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సిటీలో తగలకుండా హైవే విజయవాడ కానీ ఇటు గుంటూరు కానీ వెళ్ళే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హైవే ట్రావెల్స్ బస్సులు, ట్రక్కులు అన్ని కూడా ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి లారీలన్నీ మీకు చాలా బాగుంటుందండి. బెంజ్ సర్కిల్ కానీ లేదా రామర్పాడు కానీ ఎంత ట్రాఫిక్ ఆగిపోతుందంటే ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే ట్రాఫిక్ ఆపేస్తున్నారు. అందుకని ఇవి తొందరగా అయిపోతే కనుక ప్రజలకు చాలా మేలు అవుద్ది. విజయవాడ కానీ విజయవాడ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఈ రోడ్ అయితే కనుక చాలా డెవలప్ అవుతుంది. మన విజయవాడ వెళ్ళాలంటే దాదాపు 1 అవర్ పట్టేది. ఇక్కడ వెళ్ళిపోవడం 30 మినిట్స్ గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఫ్లైఓవర్ దాదాపు ఒక 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాను. దాదాపుగా ఒక 6 మంత్స్ నుంచి ఇలాగే ఉంది. ఈ మధ్యలో రోడ్డు కూడా ఆగిపోవడం వల్ల ఈ లైన్స్ మెయిన్ ఈ లైన్స్ అయిపోవడం వల్ల లైన్స్ హెచ్డి వైజ్ బాగా కిందకు ఉన్నాయి. అవి కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఈ విజయవాడ కొంచెం బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. భూసేకరణ, సాంకేతిక సమస్యలు పరిష్కరించి బైపాస్ రోడ్డును త్వరగా అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సమస్య నుంచి తమకు విముక్తి కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.